ఇతిహాసవాణి ఛానల్ నుంచి గన్ను వెంకటేశ్వర్లు గారు రచించిన ఆత్మ సాక్షాత్కారం నుండి జ్ఞాని భక్తుడు మనోభావాల వైవిధ్యం అనే కథనం అందిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయం తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి. జ్ఞాని భక్తుడు మనోభావాల వైవిధ్యం. ఆధ్యాత్మిక పదంలో పయనించే సాధకులు ప్రధానంగా 2 మార్గాల్లో కనిపిస్తారు. ఒకటి జ్ఞాన మార్గం, 2 భక్తి మార్గం. ఈ 2 మార్గాలు గమ్యాన్ని చేర్చేవే అయినప్పటికీ సాధకుడి మనోభావంలో పయనించే తీరులో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఈ తేడాలను మన పెద్దలు 2 అందమైన ఉదాహరణలతో వివరించారు. ఒకటి మర్కట కిషోరనాయం, రెండోది మర్జాల కిషోరనాయం. స్వప్రయత్నము మరియు ఈశ్వర కృప. జ్ఞాన మార్గాన్ని అనుసరించే సాధకుడు మర్కట కిషోరం లాంటివాడు. కోతి పిల్ల తన తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. తల్లి ఒక చెట్టు నుండి మరో చెట్టుకు దూకుతున్నప్పుడు పట్టు తప్పకుండా చూసుకోవలసిన బాధ్యత పిల్లదే. అలాగే జ్ఞాని తన బుద్ధి బలంతో, నిష్కామ కర్మతో, స్వప్రయత్నంతో మోక్షం కోసం శ్రమిస్తాడు. మరోవైపు భక్తుడు మర్జాల కిషోరం లాంటివాడు. పిల్లి పిల్ల తన తల్లిని పట్టుకోదు. తల్లే పిల్లి పిల్లను నోటితో పట్టుకొని సురక్షిత ప్రాంతానికి చేరుస్తుంది. ఇక్కడ భక్తుడు తనను తాను భగవంతుడికి సంపూర్ణంగా ఆత్మార్పణ చేసుకుంటాడు. సమస్తం ఈశ్వరేచ్ఛ అని నమ్మి ఆయన అనుగ్రహంపైనే ఆధారపడతాడు. నేనే సత్యం, నేనే సర్వం. జ్ఞాని దృష్టిలో అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ శుద్ధ బ్రహ్మమును అనే భావం ఉంటుంది. జగత్తు అతనికి మిథ్యగా కనిపిస్తుంది. కానీ భక్తుడికి ఈ జగతంతా ఈశ్వరుని విభూదిగా కనిపిస్తుంది. భక్తుడి హృదయంలో 3 రకాల మనోభావాలు ఉండవచ్చు. ఈ సమస్త ప్రపంచం నేనే, అద్వైత భావన. ఈ సమస్త ప్రపంచం నువ్వే, విశిష్ట అద్వైత ద్వైత్య భావన. నేనే సేవకుడును, నువ్వు ప్రభువు, దాస్య భక్తి. ఈ మూడిటిలో ఏ ఒక్క భావనలో స్థిరంగా ఉన్నా భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. జన్మ సంస్కారము స్వభావము. శివాంశతో జన్మించినవాడు సహజంగానే జ్ఞాని అవుతాడు. బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య అనే వివేచన అతని సహజ లక్షణం. విష్ణు అంశతో జన్మించిన వానికి భక్తి విశ్వాసాలు ప్రాణం. తార్కిక జ్ఞానం వల్ల ఒకవేళ అతని భక్తి తాత్కాలికంగా తగ్గినట్లు అనిపించినా సమయం వచ్చినప్పుడు అది యాదవ కులాన్ని అంతం చేసిన ముసలం వలె బలంగా విజృంభిస్తుంది. భక్తి అతని రక్తంలోనే ఉంటుంది. ప్రజ్ఞాగంగ, ప్రేమగంగ. జ్ఞాని హృదయంలో ప్రజ్ఞగంగ ఒక దిశలో ప్రవహిస్తుంది. అతనికి ప్రపంచం ఒక కలలా కనిపిస్తుంది. ఎప్పుడు ఆత్మలోనే లీనమై ఉంటాడు. కానీ భక్తుని ప్రేమ గంగలో పోటుపాట్లు ఉంటాయి. ఆ ఆనందంలో భక్తుడు ఒకసారి నవ్వుతాడు, ఒకసారి ఏడుస్తాడు, ఆడుతాడు, పాడుతాడు. సముద్రంలో తేలే మంచు కొండలా భక్తుడు భగవంతుడి కంటే వేరుగా ఉంటూ ఆ ఆనంద సాగరంలో మునుగుతూ తేలుతూ ఉండాలని కోరుకుంటాడు. లోతైన విశ్లేషణ. ఘటము, కర్ర ఉదాహరణ. పురాణాల ప్రకారం భక్తుడు భిన్నం, భగవంతుడు భిన్నం. మన దేహం ఒక ఘటం అయితే అందులోని మనోబుద్ధులే నీరు. ఆ నీటిలో ప్రతిబింబించే సూర్యుడే భగవంతుడు. వేదాంతరీత్యా చూస్తే సముద్రంలో ఒక కర్ర పడి ఉంటే నీరు 2గా విడిపోయినట్లు కనిపిస్తుంది. ఆ నేను అనే కర్రను తీసేస్తే మిగిలేది అఖండమైన జలమే. అహంకారం నశించినప్పుడు కలిగే సమాధి స్థితిలో నేను మాయమై బ్రహ్మజ్ఞానం ఉదయిస్తుంది. సూర్యచంద్రుల తారతమ్యం. శ్రీ గురుదేవుల మాటల్లో భక్తి చంద్రుని వంటిది, జ్ఞానం సూర్యుని వంటిది.
సముద్రంలో మంచుగడ్డలు కట్టినట్లు భక్తి వల్ల భగవంతుడు రూపం దాల్చవచ్చు. కానీ జ్ఞానమనే సూర్యరశ్మి సోకగానే ఆ మంచుగడ్డలు కరిగి మళ్ళీ అఖండ నిరాకార బ్రహ్మసాగరంలో కలిసిపోతాయి. నారదుని వంటి మహర్షులు జ్ఞానం పొందిన తర్వాత కూడా లోక కళ్యాణం కోసం భక్తిని ఆశ్రయించారు. ఎందుకంటే జ్ఞానం భగవంతుని కొలువు కూటం వరకే వెళ్ళగలిగితే భక్తి ఆయన అంతఃపురంలోకి కూడా ప్రవేశించగలదు. భగవంతుణ్ణి చేరడానికి ఈ రెండు మార్గాలు పరస్పర విరుద్ధమైనవి కావు, ఒకదానికొకటి పూరకాలు. సర్వం కృష్ణార్పణమస్తు.